సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి విషయంలో సంగారెడ్డి కమిషనర్ సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వాపోయారు. సుమారు 18 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డితో ప్రారంభించిన మున్సిపల్ పాలక సిబ్బందిని కమిషనర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చుపెట్టారు. ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతుండని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రతిపక్షం చెప్పున్నాను, చెప్పేం చేసిండు కమిషనర్ గారు. ఆయన ఇక్కడ అక్కడ చెప్పలేక ఆయన ఏం చేసిండు, సార్ ఈయన మినిస్టర్ గారు 15 తారీఖు 16 తారీఖు ఫారెన్ కంట్రీ పోతున్నాడు, ఆస్ట్రేలియా అమెరికా, అప్పుడు చేసుకుందామని చెప్పింది ఈయననే చెప్పిండు అన్నమాట. చెప్పి ఎమ్మెల్యే గారిని 18 తారీఖు 15 తారీఖు పెడతాడు, నువ్వే చేసినావు 22 తారీఖు. మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవించాల్సిందే. అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రోటోకాల్ ఎవరు ఉండాలో గౌరవించాల్సిందే, అది మా ధర్మము. ఈ 10 ఏళ్ళు అట్లా చేసినాం కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది. ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. మొన్న జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం లలితా సోమిరెడ్డి చైర్మన్ గారు, కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ. నేను ఎందుకు అంటున్నానంటే మీకు సఖ్యత లేక, మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా నేను అడుగుతున్నాను. మీ ప్రెస్ ముంగట, మా ఊరు ప్రజల ముంగట మేము పిలుచుకో ఇవాళ ఒకటే మాట, అన్ని కలెక్టర్ గారు మినిస్టర్ గారు వద్దు పొద్దున్నారు, ఫంక్షన్లు అన్ని చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పారు. ఇవాళ స్టోన్ పెట్టిన స్టోన్ రెడీ చేపించి పెట్టిన అయితే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలో, మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసాం, అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికి ఇది చెయ్యాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు, మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి. ఎందుకంటే మేము పిలవలేని అన్నారు కానీ పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని, ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి, వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలకు మీరు చెప్పుకోరు, మా పార్టీలకు మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి కావాలంటే, మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలి అన్న ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనం అందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి, మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది కాదు. వార్డు మెంబర్